తిరుపతిలోని సోనా విజన్ మొబైల్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు కేవలం 2 రోజుల్లోనే విజయవంతంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. చోరీకి గురైన 1.50 కోట్ల విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో దొంగతనాలకు ఉపయోగించే ప్రత్యేక తరహా సాంకేతిక పద్ధతిని నిందితులు ఇక్కడ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాల్లో వారు ఏవైనా చోరీలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఎస్పీ స్పష్టం చేసింది. No.
సార్ ప్లీజ్ సార్ 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 చిత్రం ఆయన అబ్బన్న అట్లా ఎక్స్టెండ్ కాదు ఓకే ఇంకా జరగమను సెంటర్ తీసుకుంటే మీరు ఎక్స్టెండ్ కాండి, మీరు మీ పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళు అంతా కలిపి పెట్టండి. ఇంకా అట కొంత తీసేదా తీసేయండి. ఓకే ఓకే అయిపోయింది మాట్లాడిన తర్వాత అక్కర్లేదు మాట్లాడు నువ్వు కాదు ఒక్క నిమిషం. నెక్స్ట్ వినోద్ కుమార్ సైబర్ క్రైమ్ రెడీ ఉండాలి. ఈశ్వర్ రామచంద్రారెడ్డి ప్రకాష్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్. నెక్స్ట్ వినోద్ కుమార్ సైబర్ క్రైమ్ ఈశ్వర్ కమాండ్ కంట్రోల్, రామచంద్రారెడ్డి కమాండ్ కంట్రోల్ త్వరగా రావాలి. సుబ్బారెడ్డి ఎస్ఐ పోలీస్ ఎస్వీపీఎస్, చిరంజీవి ఎస్ఐ సిసిఎస్, ప్రకాష్ గారు తర్వాత ఎస్ఐ నాగార్జున రెడ్డి, నెక్స్ట్ సుబ్బారెడ్డి, నెక్స్ట్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు సిసిఎస్, వెంకటేశ్వరరావు సిసిఎస్, మునిరాజు ఎస్సీ 783, గోపికృష్ణ వస్తా ఉన్నాడు వీరందరూ, రాజశేఖర్ ఎస్సీ, ప్రతాప్ రెడ్డి, ఉమాశంకర్, వరప్రసాద్ సిసిఎస్, శ్రీనివాసు సిసిఎస్, వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు హెడ్ కాన్స్టేబుల్ అంతా సార్. నెక్స్ట్ మునిరాజు ఎస్సీ, నెక్స్ట్ గోపికృష్ణ సిసిఎస్ సార్, రాజశేఖర్ సిసిఎస్, సిసి, ప్రతాప్ రెడ్డి, తర్వాత రమేష్, హరిప్రసాద్, గంగుల నాయుడు, మోహన్ కుమార్ సిసిఎస్, నాగరాజు చెట్టి సిసిఎస్, దామోదర్ సిసిఎస్, కమాండ్ కంట్రోల్ సార్ కెమెరాస్ నాగరాజ్ శెట్టి, దామోదరం, హరిప్రసాద్, రమేష్, చంద్రశేఖర్, గౌస్ ఆరిఫ్, తిరుపతి యూపీఎస్ సార్ గ్రూప్ ఫోటో ప్రభాకర్ తిరిచాడు సార్ సార్ అక్కడ పెడతామా? 8 ఆగస్టు తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి
దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1.50 లక్షల విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో డిఎస్పి తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగ్పూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్స్, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్ అంటే వాల్యూ ఉన్న షాప్స్ ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీసు వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్ సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇందులో లీడ్ చేసిన ఆలం షేక్ అనే వ్యక్తి జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, షోహెబ్గంజ్ జిల్లా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. గ్యాంగ్స్టర్గా ఇతను ఐడెంటిఫై అయ్యాడు. ఇతని మీద 2 సార్లు పీడియాట్ కూడా పెట్టడం జరిగింది యూపీలో. ఇతను ఇంకా ఏమన్నా అఫెన్సెస్ చేశాడేమో ఇప్పుడు విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన కేసెస్ని కూడా విచారించడం జరుగుతుంది.
అతను కూడా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పనిచేయడానికి వచ్చాడు. అతను ఇక్కడ సహకరించడం జరిగింది. తప్పకుండా ఇతన్ని ఇంకా ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఆ రాష్ట్రాలకు కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పీడియాక్ట్ పెడతాం మేము. సార్ మిగిలిన షోరూమ్లో కూడా ప్రమోషన్ చేస్తామని సమాచారం పంపించినట్టు సమాచారం సార్ నిజమా? అటువంటి సమాచారం ఏం లేదు. నార్మల్గా వీళ్ళు అలా చూసుకుంటారు. ఇవి ఎక్కడ వీళ్ళకి కంఫర్టబిలిటీగా ఉంటుంది అఫెన్స్ చేయడానికి చూసుకొని చేస్తారు. తర్వాత ఈ అఫెన్స్లో మాకు సహకరించిన జార్ఖండ్ షోహెబ్గంజ్ ఎస్పీ గారికి, ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్ ఎస్పీ గారికి, అక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు.